అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రాబోతున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ గెలవాలని చెప్పి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం గట్టిగానే చూపిస్తుంది. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాల్సిందే అని చెప్పి ఓవైపు కాంగ్రెస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సంవత్సరం మార్చి తర్వాత ఉంటాయి, 2027 మార్చి తర్వాత. అప్పటికే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిపోతుంది. అప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు. ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో నేను గెలుస్తా అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు కింద మీద పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు రెడీగా ఉన్నారు, కానీ గెలుస్తామా ఓడిపోతామా అనేటటువంటి ఒక భయంతో, బాధతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేటెడ్లు అంత ఈజీగా ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేటెడ్స్ ఓట్ వేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ఏం కథ అనే చెప్పాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో నేను 2 సంవత్సరాలలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, నోటిఫికేషన్లు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పిఆర్సీలు ఆపిండు, డిఏలు ఈఏలు ఏం రాలేదు, అంత ఆగమాగం పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలామంది పీజీలు పిహెచ్డీలు చేసేటటువంటి విద్యార్థులు కూడా నోటిఫికేషన్ల కోసం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో గ్రాడ్యుయేటెడ్స్ అంత ఈజీగా కాంగ్రెస్కి ఓటేస్తారా అంటే కొంత కష్టకాలంగానే కనబడుతున్నది. మరి ఏం జరుగుతా ఉంది, ఏం కథ అనేది ఒకసారి పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎమ్మెల్సీ ఓడిపోతే మంత్రుల కేల్ కథం. ఇప్పుడు మంత్రులు మొత్తం బాధ్యత తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో 3 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈ 3 జిల్లాలలో దాదాపు 7 మంది మంత్రులు ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక 2027 మార్చి తర్వాత జరుగుతుంది. మార్చి తర్వాత అంటే దాదాపు 2 months, 2.5 months గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే తిరగడానికి, ప్రచారం చేయడానికి టైం ఇస్తారు. అయితే కొంత టైం తీసుకున్న తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 2 years పీరియడే ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల కోసం. 1.5 year, 2 years పీరియడే ఉంటుంది. మళ్ళీ సంవత్సరంన్నర, 2 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవకపోతే ఈ ఓడిపోయేటటువంటి ప్రభావితం అసెంబ్లీ ఎన్నికలలో కూడా చూపిస్తుంది. అంటే జనాలు ఏమనుకుంటారు అంటే చాలామంది ఉద్యోగులైనా, గ్రాడ్యుయేటెడ్స్ అయినా కాంగ్రెస్ ఓటేయకపోతే ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది, ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఖతమైపోయింది అనేది ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా 100% గెలవాల్సిందే. గెలవకపోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టాస్క్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నికలో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ 3 జిల్లాలలో పట్టు కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3 జిల్లాలకు కీలకమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. ఈ 3 జిల్లాలలో ఏ జిల్లాలో తక్కువ ఓట్లు పడ్డాయి అనుకో, ఆ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏ జిల్లాలో అయితే తక్కువ ఓట్లు పడితే ఆ జిల్లాలో కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున అసంతృప్తితో, అసహనంతో ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేటెడ్స్ ఉన్నారు, చాలామంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ ఓటేయాలా. వాళ్ళు ఓటేస్తలేరు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కో, బీజేపీకి ఓటేసారు అనుకుంటే రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఓటేయరు అన్నట్టే లెక్క. ఇప్పుడు ఒక వ్యక్తికి ఓటు వేస్తలేరంటే ఆయన పైన వ్యతిరేకత ఉండే వేయరు కదా, ఆయన ఇష్టం లేకనో నచ్చకనే కదా ఓటు వేయండి. అదే ఒక వ్యక్తికి ఓటేసి గెలిపించారంటే ఆయన పని మంచిగా చేస్తాడనో, లేకపోతే ఆయన మంచోడనో, అద్భుతమైనటువంటి వ్యక్తినో నమ్మకంతో ఓటేస్తారు. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్థమైపోతుంది కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందా, కాంగ్రెస్ పైన అద్భుతంగా ఉందా, పాజిటివ్ ఉందా ఏందనే తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మేధావులు వేసేటటువంటి ఓట్లు, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు వేసేటటువంటి ఓట్లు, గ్రాడ్యుయేటెడ్స్ వేసేటటువంటి ఓట్లు, డిగ్రీ పూర్తి చేసుకొని వేసేటటువంటి ఓట్లు ఇప్పుడు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వేసేటటువంటి ఓట్లు కాదు. ఇప్పుడు ఇది ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేటెడ్స్ ఓట్స్. సో ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలా. చాలా కీలకంగా మారబోతున్నది ఎన్నిక. ఈ ఎన్నికలను బట్టి అసెంబ్లీ ఎన్నికలలో ఈ 3 జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి, ఏం కథ అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, గ్రాడ్యుయేటెడ్స్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగులు కానివ్వండి, ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా అనేది ఎమ్మెల్సీ ఎన్నికలతోటి మనకు అర్థమైపోతుంది కథ. సో ఎట్టి పరిస్థితులలో గెలవాలనేది కాంగ్రెస్ ప్లాన్.
మరి ఈ ప్లాన్ ఎంతవరకు పాస్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్ అవుతుంది అనేది ముందు ముందు చాలా విషయాలు ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి ఈ వార్త ఒకసారి క్లియర్గా నేను చదివేటటువంటి కార్యక్రమం చేస్తాను. మీరు చూడండి, ఎమ్మెల్సీ ఓడిపోతే మంత్రుల కేల్కతం, మంత్రులకు అగ్ని పరీక్షలా మారిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఈ ఎమ్మెల్సీ ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందనే భయంతో మంత్రులట. వాస్తవానికి ప్రభావం పడుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఒకవేళ ఎమ్మెల్సీ ఓడిపోయింది అనుకో, బీఆర్ఎస్ గెలిచింది అనుకో, అవుట్ రైట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని మనం అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ 3 జిల్లాలు, ఉమ్మడి 3 జిల్లాలలో దాదాపు ఒక 30 నియోజకవర్గాలు ఉంటాయి. మరి ఈ 30 నియోజకవర్గాలలో జనాలు నెగిటివిటీ ఉన్నట్టే కదా. ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందో చెప్పనా, ఇప్పుడు నేను గ్రాడ్యుయేటెడ్ అనుకో, నేను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటేయాలా. ఎవరికేస్తా ఓటు? కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో, బీజేపీకో, నాకు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి నేను ఓటేస్తా. ఇప్పుడు నా ఓటు మా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రేపు అసెంబ్లీ ఎన్నికలలో నేను ఏం చేస్తా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాంగ్రెస్కో, బీజేపీకో, బీఆర్ఎస్కో నేను ఓటేసిన కదా, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో మా పేరెంట్స్కి చెప్తా, ఇగో నేను ఎవరికి చెప్తా వాళ్ళకే ఓటేయండి, వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళకే మీరు ఓటేయాలా, మనం కాంగ్రెస్ కోటేసి మోసపోయినాం, బీఆర్ఎస్ కోటేసి మోసపోయినాం, బీజేపీ కోటేసి మోసపోయినాం, ఇట్లా చెప్పి వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్తో ఓటేపిస్తా. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ కూడా చెప్తారు వీళ్ళకి ఓటేయండి అని చెప్పి. సో ఇప్పుడు ఇది చాలా కీలకంగా మారబోతున్నది. ఇప్పుడు ఈ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేటెడ్స్ ఓటేయాలా అంటే డిగ్రీ మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఓటేయాల్సినటువంటి ఎన్నిక ఇది. ప్రభుత్వ ఉద్యోగులు వేయాల్సినటువంటి ఎన్నిక ఇది. కాబట్టి ఇది చాలా కీలకంగా మారబోతున్నది. ఇది కొంత కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు బాగా కొంత టైట్ వార్ లెక్క కనబడుతుంది. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికలలో 3 జిల్లాల్లోనే సగం సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, 3 జిల్లాల్లోనే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. నల్గొండలో కూడా చాలా సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. ఆ తర్వాత ఖమ్మంలో చాలా సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. అక్కడ బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లోకి వచ్చిండు, ఇక్కడ నుండి ఖమ్మం నుండి. సో కాబట్టి ఈ 3 జిల్లాలలో కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి సీట్లు వచ్చినాయి. ఈ 3 జిల్లాలు చేయబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇదే 3 జిల్లాలలో ఎమ్మెల్సీ అనే ఒక కీలకమైన ఎన్నిక రాబోతున్నది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇన్ కేస్ బీఆర్ఎస్ గెలిచిందనుకో, ఇన్ కేస్ మల్లన్న మళ్ళీ గెలిచిందనుకో, సో కొంత కాంగ్రెస్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ కూడా డిసైడ్ అయిపోవాలా, 3 జిల్లాలలో కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, అందుకే చాలామంది గ్రాడ్యుయేటెడ్స్ ఓటేయలేదు అనేది మనం డిసైడ్ అయిపోవాలి. ఇంకా 3 జిల్లాలకు సంబంధించిన ఎన్నిక కాబట్టి. సో ఇది మనం కొంత హాట్ టాపిక్గా మారబోతున్నది రాబోతున్నటువంటి రోజులలో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక. ఇగో ఆ తర్వాత కాంగ్రెస్కు కీలకమైన 3 జిల్లాలలో పట్టు కోల్పోతే మంత్రులకు డేంజర్ బెల్ షురు. మంత్రులు కూడా ఓడిపోతారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోతే మంత్రులు ఓడిపోతారు, ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారు. అవుట్ రైట్, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే జనాలు కూడా డిసైడ్ అవుతారు, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఆయన ఓడిపోయిండు, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్లోకి జనాలు కూడా వస్తారు. ఇప్పుడు మంత్రులు ఏం చేయాలా, ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారా, జరుగుతుంది, మీరు రాసి పెట్టుకోండి. ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ఎమ్మెల్సీలు ఓడిపోతే కాంగ్రెస్ కేల్కతం. మరోవైపు ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందని పోటీకి వెనుకాడుతున్న నేతలు నేను చెప్తున్నా కదా. చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. నేను చెప్పినా కదా, పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, గ్రాడ్యుయేటెడ్స్ చాలా మంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి రకరకాల డైలాగులు వచ్చిండు. ఇంకా నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం ఫైట్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఈ తెలంగాణలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, గ్రాడ్యుయేటెడ్స్ చాలామంది ఉన్నారు. డిగ్రీలు చేసి పీజీలు పిహెచ్డీలు పూర్తయిపోయి ఫైల్స్ పట్టుకొని రోడ్డు మీద ఇంటర్వ్యూల కోసం తిరిగేటటువంటి నిరుద్యోగులు వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు. ముమ్మాటికి వాస్తవం. వాళ్ళందరికీ ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు? ఏ విధంగా వేస్తారు కాంగ్రెస్ కోటు? దేనికి వేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ నిరుద్యోగులకు అద్భుతమైన పనులు చేస్తానో, నిరుద్యోగులకు కాంగ్రెస్ కావాల్సినటువంటి ఉద్యోగాలు ఇస్తానో, నిరుద్యోగులను కాంగ్రెస్ మంచిగా చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్కి నిరుద్యోగులు ఓటేస్తారు, ఉద్యోగులు ఓటేస్తారు. ఇప్పుడు ఉద్యోగులు ఎందుకు వేస్తారు ఓటు చెప్పండి? కాంగ్రెస్కు పిఆర్సీలు రాలేదు, డిఎల్ రాలేదు, వాళ్ళకి పోవాల్సిన బెనిఫిట్స్ రాలేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు రాలేదు. ఎట్లా వేస్తారు ఓటు? ఏ విధంగా వేస్తారు? పోనీ నిరుద్యోగులకు ఏమైనా ఓటేస్తారా? నిరుద్యోగులు గ్రాడ్యుయేటెడ్లు ఉన్నారు ఓటేస్తారా అంటే అట్లా కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. సో కాంగ్రెస్కు భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసేటటువంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. అరే ఏం చేయాలా ఏందనేది వాళ్ళకు కూడా అర్థమవుతలేదు. ఆగమాగం పరిస్థితున్నది. ఏం చేయాలో పోటీ చేసేట వాళ్ళకు కూడా తోస్తలేదు. 2.5 ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయలేదని
మండిపడుతున్న గ్రాడ్యుయేటర్లు వాస్తవం కదా, ఏడేసారు మీరు నోటిఫికేషన్లు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఓసారి సగం సగం, హోంగార్డ్ నోటిఫికేషన్లు అంటారు, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు అంటారు, రకరకాల నోటిఫికేషన్. అది కూడా 5,000, 10,000, 6,000 ఇవి నోటిఫికేషన్లు వేసేది. మరి 2 లక్షల నోటిఫికేషన్లు వేస్తా అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్లు వేసారో చెప్పండి. ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయో చెప్పండి. పేపర్ లీక్లు అయితే లేవా చెప్పండి. ఏం చేస్తున్నట్టు? ఎందుకు నిరుద్యోగులు ఫైట్ చేస్తున్నారు ఇప్పటికీ? ఎందుకు నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు? మాకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు కావాల్సిందే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే అని ఎందుకు నిరుద్యోగులు రోడ్డు ఎక్కి వాళ్ళు ధర్నాకు దిగుతున్నారు? కారణం ఏంది? ప్రభుత్వం సక్కలేదు, ప్రభుత్వం సక్కలేదు. అదే మెయిన్ రీజన్ అంతే. ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది నిరుద్యోగులు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. నాకున్న సమాచారం ఆస్మా అని చెప్పి ఒక అమ్మాయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ నుండి పోటీ చేయడానికి రెడీగా ఉన్నది. అశోక్ సార్ పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడట. ఆ తర్వాత ఇంకా చాలామంది ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం నిరుద్యోగులు అంటూ ఉంటాం కదా. నిరుద్యోగి అంటే ఉద్యోగం ఇంకా రానటువంటి వ్యక్తి, ఉద్యోగం ఇంకా లేనటువంటి వ్యక్తిని మనం నిరుద్యోగి అంటాం, ఉద్యోగం లేనటువంటి వ్యక్తికి. అట్లాంటి నిరుద్యోగి ఉద్యోగం మాత్రమే లేడు, కానీ పోరాటం చేసే సత్తా ఉంది నిరుద్యోగి దగ్గర, పోటీ చేసి గెలిచే సత్తా ఉంది నిరుద్యోగి దగ్గర, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుండగా అంతే. అట్లానే నిరుద్యోగి అంటే ఏం చదువుకోనటువంటి వాడేం కాదు, అద్భుతంగా ప్రభుత్వ అధికారుల కంటే ఎక్కువ, రాజకీయ నాయకుల కంటే ఎక్కువ చదువుకున్నటువంటి మేధావులు కూడా ఉన్నారు నిరుద్యోగులు. చాలామంది డబల్ పీజీలు చేసినటువంటి నిరుద్యోగులు కూడా ఉన్నారు, పిహెచ్డీలు చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇయ్యక వాళ్ళు వెనుకబడిపోయారు తప్ప వాళ్ళేం అట్లా కాదు. వాళ్ళు మేధావులు, వాళ్ళు చాలామంది నిరుద్యోగులు. ఆ తర్వాత ఇగో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని రోడ్డు ఎక్కుతున్న నిరుద్యోగులు. వాస్తవం కదా, 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇదే ప్రభుత్వం చెప్పినారు. ఇప్పటిదాకా ఇయ్యలేదంటే ఏంది అర్థమైంది? ఇంకా మేము ఇయ్యమన్నట్టు. అందుకే నిరుద్యోగులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. 2 గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు వేయమని తెగేసి చెప్తున్న వైనం వాస్తవం. మేము వేయము అంటున్నారు, క్లియర్గా చెప్తున్నారు. ఈ ఎన్నిక అందరు వేసేటటువంటి ఎన్నిక కాదు, క్లియర్గా చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేటెడ్స్ వేసేటటువంటి ఎన్నిక. చాలామంది నిరుద్యోగులు ఈ ఎన్నికలలో పాల్గొంటారు, ఉద్యోగులు ఎన్నికలలో పాల్గొంటారు, చాలామంది మేధావులు ఎన్నికలలో పాల్గొంటారు, ఎన్నికలలో ఓటేస్తారు. సో వాళ్ళ డిసైడ్ ఎట్టుంటుందో అటు చూడాలా. మరి ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేటెడ్స్ బీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా అనే దాన్ని బట్టి రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలను డిసైడ్ చేస్తుంది ఎన్నిక. ఎందుకంటే 3 జిల్లాలకి ఎన్నిక ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది కీలకంగా మారబోతుంది. ఒక గోల్డ్ ప్లేట్ లెక్క మారబోతుంది ఎన్నిక, ఒక హాట్ ప్లేట్ లెక్క ఎన్నిక మారబోతున్నది. చూడాలి ఏం జరగబోతుందో. 2 గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ కోటేయమని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా పెరుగుతున్న వ్యతిరేకత వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఏం వస్తుంది వాళ్ళకి. ఇగో 6 డిఏలు పెండింగు, పిఆర్సీలపై మాటలు దాటేసిన 2.5 ఏళ్లుగా కాలయాపన. డిఏలు పెండింగ్లు, పిఆర్సీలు పెండింగ్లు, వాళ్ళకు పోవాల్సిన బెనిఫిట్స్ పెండింగ్లు, అన్ని పెండింగ్లే ప్రభుత్వ ఉద్యోగులకు. ప్రభుత్వ ఉద్యోగి సార్ ఏమైంది సార్ అని అడిగితే ఏమా తన పైసలు లేవు, ఖాళీ సంచి కాడ కొట్లాట, కేసీఆర్ అప్లపాలు చేసినని రేవంత్ రెడ్డి సింపుల్గా చెప్తున్నాడు. సో రేవంత్ రెడ్డికి రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తీవ్రమైనటువంటి ఇబ్బంది అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నాట్ ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మంత్రులు ఇప్పుడు 7 మంత్రులు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఇన్ఛార్జ్ తీసుకుంటారట. తీసుకొని 7 మంత్రులు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో కాంగ్రెస్ వాడినే గెలిపిస్తారట. మిగతా బీఆర్ఎస్, బీజేపీ ఇంకా వేరే పార్టీ నుండి పోటీ చేసే వాళ్ళని ఓడగొడతారట. మరి ఏ రాకపోతుంది కథ అనేది ముందు వేచి చూడాలా. మ్యాక్సిమం నిరుద్యోగులు కాంగ్రెస్ ఓటేయరు, ఎందుకంటే చాలామంది గ్రాడ్యుయేటెడ్స్ ఉన్నారు నిరుద్యోగులు, వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదు. ఉద్యోగులు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఇంకా మేధావులు అసలే ఓటేసే పరిస్థితి లేదు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా ఓటేసే పరిస్థితి లేదు. ఏం జరగబోతుంది అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.